సార్ ఒక రైట్ పర్సన్ చాలండి ఎంటైర్ ఆర్గనైజేషన్ తిప్పేయడానికి. మీరు ఏమనుకుంటారంటే పలానా కాలనీ ఎమ్మెల్యే వస్తే కాలనీ మొత్తం జాయిన్ అవుతుంది, లేకపోతే ఒక కార్పొరేటర్ వస్తే జాయిన్ అవుతుంది. ఎవరు రారంటే మీకు కావాల్సిన ఒక డ్రీమ్ ఉన్న పర్సన్. ఆ డ్రీమ్ ఉన్న పర్సన్ ఎక్కడ దొరుకుతాయంటే నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మీకేం సార్ స్టేజ్ ఎక్కి మస్తు మాటలు చెప్తారు, మా పొజిషన్లో ఉండి చూడండి సార్ మా బాధలు ఏందో మీకు అర్థమైతే అంటారు. నేను ఏ నుంచి వచ్చినా మీ పొజిషన్ నుంచే కదా, ఎందుకంటే కూర్చొని ముందు కూర్చొని ఈరోజు స్టేజ్ పైకి వచ్చిన. ఏ సార్ నిజమా కదా? మరి మీరంటే ముందు జాయిన్ అయినారు కాబట్టి వీళ్ళందరు జనాలు అందరు మీకు దొరికినారు. మరి మాకెవరు దొరుకుతారు సార్, మాకెవరున్నారు సార్ జనాలు జాయిన్ కావడం చాలా మంది అడుగుతూ ఉంటారు. సార్ మీ తాతకి మ్యారేజ్ అయింది కదా, అయితేనే కదా మనం పుట్టింది. మరి అంత డౌట్ కడుగుతారు. తాతకి నాయనమ్మ దొరికిందా లేదా, నాన్నకు అమ్మ దొరికిందా లేదా, మనకు మన భార్య దొరికిందా లేదా? రేపన్నాడు మీ పిల్లలకి ఏమంటారు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ దొరకరా? అల్లుడు కానీ కోడలు కానీ వస్తారా రాదు? వస్తారు కదా. మరి అంటే సన్ వచ్చి అడిగిన అనుకో, నాన్న ఉన్నోళ్ళందరూ నువ్వే పెళ్లి చేసుకున్నావు అయిపోయింది, మరి నాకెవరు దొరుకుతారు నాన్న అంటే నీ కోసం పుట్టున్నారు. ఏ సార్ ఇది ఇక్కడ ఎవరు తప్పు కదా, నీ కోసం పుట్టున్నారు, పిల్లైనా ఉన్నారు. కానీ అమ్మాయి మాత్రం ఎట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తామా చేయమా? చేస్తామా? ఎక్కడ దొరుకుతాడు అల్లుడు చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ దొరుకుతాడు అల్లుడు? ఎక్కడ దొరుకుతాడు? ఎప్పుడు దొరుకుతాడు? పోనీ ఎప్పుడు దొరుకుతాడు? వెతకాలి. ఎక్కడ దొరుకుతాడు తెలియదు. అంటే దొరకడా అల్టిమేట్ గా దొరుకుతాడు. మీరు ఆలోచించండి, మీ పుట్టిన అమ్మాయి కోసం అల్లుడు దొరుకుతాడని ఎంతైతే స్పష్టంగా మీకు ఆలోచన ఉందో, మరి బిజినెస్ కి వచ్చిన తర్వాత 6 మంది దొరకరా మీకు? దొరకరా? ఎప్పుడు దొరుకుతారు? మరి ఎప్పుడు దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు? సునీల్ది ఒక డైలాగ్ ఉంటుంది, వెతికితే దొరకనంటే ఏది లేదన్నట్టు. ఏ సార్ ఈ బిజినెస్ లో కూడా మీకోసం 6 మంది పుట్టి ఉన్నారు మిమ్మల్ని డీసీ చేయడానికి. మీరు చేయాల్సిన పని వాళ్ళని వెతకడమే. అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 20 నాకు తెలియదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 4 ఏళ్ల తర్వాత సూర్యాపేటలో ఒక లీడర్ దొరికింది. బిజినెస్ స్టార్ట్ చేసిన 4 ఏళ్ల తర్వాత సూర్యాపేటలో ఒక లీడర్ దొరికింది. బిజినెస్ స్టార్ట్ చేసిన 2 ఏళ్ల తర్వాత రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక లీడర్ దొరికింది. అంటే ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో చెప్పాలి. నీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఏం చేయాలి? నీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఇది లేకుండా ఇటు అవుతుందో అటు అవుతుందో రానైతే వచ్చినా అంటే అది కాదండి. మనకు కావాల్సిన ఒక డ్రీమ్ ఉన్న పర్సన్. ప్లాన్ చూపించేటప్పుడు మన కళ్ళలో ఫైర్ కనిపిస్తుంది అని చెప్పిన కదా, కానీ కండిషన్ ఏంటంటే చూపించే వ్యక్తికి ఫైర్ ఉండాలి. ఫస్ట్ నీ లోపల ఫైర్ ఉంటే అవతల వ్యక్తి లోపల ఫైర్ కనిపిస్తుంది. ఎసాను నిజమా కదా? ఈరోజు డిసైడ్ అయిదామా? ఎంతమంది నాతో పాటు 500 ఫీజు చేయడానికి రెడీ ఉన్నారు?